కొత్తగా ఇచ్చిన 11.98 లక్షల పెన్షన్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ఏ ప్రాతిపదికన ఇచ్చారో చెప్పాలన్నారు. అధ్యక్ష, ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 11,98,500 ఒక్క బెనిఫిషియర్స్ 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నారు. దాంతోపాటు సుమారుగా 61 మంది మైనార్టీస్ ఉన్నారని చెప్పారు అధ్యక్ష. ఈ 11,98,501లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? ఎందుకంటే వాళ్ళు మైనారిటీ వరకు 61 మంది అని క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. కానీ మిగతా బీసీ, ఎస్టీ, మైనారిటీస్ చేయలేదు అధ్యక్ష. దాంతోపాటు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనారిటీస్ ఎంతమంది, 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు మీ దగ్గర ఏమైనా లెక్కలు ఏమైనా ఉన్నాయా? అదొకటి అధ్యక్ష. దాంతోపాటు ఇక్కడ ఈ 11,98,500 ఒక్క పెన్షన్ వీళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు అధ్యక్ష. ఇది ఏ ప్రాతిపద్యం కింద వీళ్ళు ఇచ్చారు, అది ఎప్పటి నుంచి ఇచ్చారు, అదేవిధంగా 2024 నుంచి అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కొత్త పెన్షన్లు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారనేది క్వశ్చన్ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల రాష్ట్ర ప్రజలకు మనకందరికి తెలిసిందే అధ్యక్ష, సూపర్ సిక్స్ తర్వాత ప్రధానమైన హామీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ళు దాటిన వాళ్లకు పెన్షన్ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు అదే ఎలక్షన్ల ముందు చూస్తే అధ్యక్ష, ఇది మేనిఫెస్టో చూస్తే వీళ్ళు క్లియర్గా బీసీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకందరికీ పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష.